Hello Andy, welcome back to part 3 of my home tour, and this is the last video. Thanks for watching part 1 and part 2. అండ్ ఈ వీడియోకి వస్తే హౌస్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది 4 bedroom హౌస్. ఎందుకు 4 bedrooms అంటే ఇప్పుడు నేను అన్ని ట్రాన్స్పరెంట్గా చెప్తాను కాబట్టి చెప్తున్నా. మేము ముందు ఒక ఫ్యామిలీతో షేర్ చేసుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్తో. వాళ్ళకి ఒక కిడ్ ఉన్నాడు, భవికి కొంచెం బాగుంటుందని. తర్వాత ఎవరి ప్రైవసీ వాళ్ళ కోసం అని షిఫ్ట్ అయిపోయారు. అండ్ మేము మాకు హౌస్ భవి స్కూల్ అయినా ఆఫీస్ అయినా దగ్గరగా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు హౌస్ విషయానికి వస్తే యూకేలో 2 bedrooms అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం హాల్ అండ్ కిచెన్ కింద వస్తుంది, బెడ్రూమ్స్ పైన వస్తుంది, అండ్ కింద ఒక వాష్రూమ్ మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళ రూల్స్లోనే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అండ్ వాళ్ళు కూడా అలానే కన్స్ట్రక్ట్ చేస్తారు. మనం చిన్న చిన్న ఆల్టర్నేటివ్స్ చేసుకోవచ్చు, ఎస్, బట్ వాళ్ళ రూల్స్ని మించి కాదు. ఇది అన్నమాట ఇక్కడ రూల్. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే మమ్మీ డాడీ ఫోటో, అండ్ మీరు చాలా బుక్స్ చూసారు. మమ్మీ డాడీ ఫోటో అయితే రీసెంట్గా ఇండియా నుంచి పార్సల్ ఇచ్చుకున్న. ఈ బుక్స్ అన్ని పూజిత్కి రిలేటెడ్, భవికి రిలేటెడ్. పూజిత్కి బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి లాట్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అంతే. అండ్ లైక్ పైన 2 bedrooms మీరు చూసారు, బట్ స్టిల్ ఒక బాక్స్ రూమ్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. సో నేను వాష్రూమ్స్ అవి ఇన్ డీటెయిల్గా చూపించాలని అనుకోవట్లేదు కాబట్టి మీకు చూపించలేదు అంతే. దిస్ ఇస్ ద బ్రీఫ్ ఆఫ్ మై హౌస్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. కీప్ డూ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.